ఆ శంఖాన్ని ఇంటిలో నుంచి తక్షణమే తొలగించండి. మీ మంచి కోరి చెప్తున్నాను. నమ్మలేదు అంటే ఆ శంకరుడు సంచరించే శ్మశానం అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. స్రవంతి, నీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని. నందిని, స్రవంతి, అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైందమ్మా? ఎందుకు అడ్డుకుంటున్నావు? నందిని, నువ్వే అన్నావు మన తలరాత మన చేతుల్లో లేదని. అలాంటప్పుడు ఈ శంఖం వల్ల ఇలా జరిగిందంటే ఎలా నమ్ముతున్నావు నువ్వు? మన కళ్ళకు కనిపించేది నిజం కాదు. కళ్ళకు కనపడనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఏంటమ్మా స్రవంతి, ఏం చెప్తున్నావు? ఇది మీ కుటుంబ విషయం కాదనండి, కానీ ఈ ఇంటి మనిషిగా నన్ను చూసుకుంటున్నారు కాబట్టి మీ మంచి కోసం చెప్తున్నాను. ఈరోజు అమావాస్య. దేవుడికి సంబంధించిన వస్తువుల్ని బయటికి తీయడం మంచిది కాదు. కావాలంటే రేపు తీసి చెరువులో పారేయండి. ఈ ఒక్క రోజులో వచ్చే ప్రమాదం ఏమీ ఉండదుగా. నందిని, స్రవంతి చెప్పేది నిజమేలేమ్మా. ఒక్క రోజులో పోయేదేముంది? రేపు తీసుకెళ్లి చెరువులో పడే. అలాగే అత్తయ్య. మెలిక పెట్టేసిందిగా, ఇది మామూలుది కాదు. చెప్తా దీని సంగతి. ఆ శంఖాన్ని ఇంటిలో నుంచి తక్షణమే తొలగించండి. మీ మంచి కోరి చెప్తున్నాను. నమ్మితే ఈ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. నమ్మలేదు అంటే ఆ శంకరుడు సంచరించే శ్మశానం అవుతుంది. మన కష్టాలకు కారణం ఏమిటో తెలిసాక కూడా ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? నందిని, ఆ శంఖాన్ని తీసుకెళ్లి ఊరి చివరున్న చెరువులో పడేసిరమ్మా. స్రవంతి, ఇది మా కుటుంబం విషయం. ఇందులో నువ్వు ఎక్కువగా కలగజేసుకోవడమే మంచిది. రేపు తీసుకెళ్లి చెరువులో పడే. ఆ శంఖం ఇల్లు దాటిందంటే ఈ ఇంటికి మళ్లీ కష్టాలు మొదలవుతాయి. నాగదోషం తీవ్రమై ఈ వంశాన్ని నాశనం చేస్తుంది. కాని ఆపేదెలా? నందిని కూడా ఇది మా కుటుంబ విషయం మాట్లాడొద్దు అంటుంటే ఇంక ఎవరు నా మాట వింటారు? నా కుటుంబాన్ని కాపాడుకోవాలని నేను కష్టపడుతుంటే
ఆ శంఖం ద్వారా నేనెవరో తెలుసుకోవాలని ఆ రుద్ర ప్రయత్నిస్తున్నాడు. తెల్లవారితే నందిని ఆగదు. ఆ స్వామీజీ మాటలు అందరూ నమ్మేశారు. ఆ శంఖం వలనే పెద్ద పెద్ద కష్టాలన్నీ పోయి ఈ మాత్రం ప్రశాంతంగా ఉన్నామని అర్థం చేసుకోకుండా ఈ ఇంటిని కాపాడుతున్న ఆ శంఖాన్నే బయట పారేయాలని అంటున్నారు. అదే జరిగితే నా కుటుంబాన్ని కాపాడుకోవడం నాకు కూడా అసాధ్యమే. ఏం చెయ్యాలి? ఎలా ఈ గంట నుంచి బయటపడాలి? మావా చే మావా అలవాటు ప్రకారం నీకు మందు పోశానే. సరే ఈ గ్లాసే నువ్వు అనుకుంటానులే. మావా సమయానికి నువ్వు నా పక్కన లేకుండా పోయినావు. నువ్వు లేకపోయేసరికి అన్నిటికీ ఒంటరి పోరాటం అయిపోయింది. సావిత్రి బండారం బయటపడే టైం దగ్గర పడింది మావా. తెల్లవారితే సావిత్రి అవునో కాదో తేలిపోతుంది. ఏంది మావ అట్టా చూస్తున్నావు? ఎట్టా తేలుతుందా అనా? తేలుతుంది మావా. ఇప్పుడు ఆ మరకతలింగం కావాలంటే శంఖం కూడా కావాలిగా. ఆ విషయం సావిత్రికి బాగా తెలుసు. అలాగే ఆ శంఖం ఇంట్లో లేదు అంటే నాగదోషం వలన ఈ వంశంలో ఎవరో మిగలరన్న విషయం కూడా తెలుసు. అందువల్ల సావిత్రిలా నటిస్తుంది ఆ స్రవంతి అయితే శంఖాన్ని ఇంట్లోంచి బయటికి పోనివ్వదు. ఏదో ఒకటి చేసి ఆపాలని చూస్తుంది. ఎన్ని చెప్పినా నేను వినను కాబట్టి తనే సావిత్రిని ఒప్పుకొని శంఖం ఇల్లు దాటకుండా చేస్తుంది. అదే సావిత్రి అని బయటపడటానికి ఇంతకన్నా అవకాశం లేదు మామా. అందుకే ఈ ప్లాన్ చేశా. తాగే మామా, హ్యాపీగా తాగు. తాగు మామా, తాగు. మామా, తెల్లవారితే శుభవార్త వింటాం. సావిత్రిని పట్టుకుంటాం. ఆనందంగా తాగే మామా, తాగే. అమ్మా నందిని, నందిని త్వరగా రా అమ్మా. ఆ స్వామీజీ చెప్పిన మాటలు విన్నాక రాత్రి అంతా నిద్ర లేదమ్మా. అమ్మా త్వరగా రా. నీ గురించే చూస్తున్నానమ్మా. త్వరగా ఆ శంఖాన్ని ఇంట్లోంచి తీసుకెళ్ళు. లేదంటే ఆ స్వామీజీ చెప్పినట్టు ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందని భయం వేస్తుందమ్మా. నిన్నంటే స్రవంతి అమావాస్య అని చెప్తే ఆగాను, కానీ ఈ రోజు ఎందుకు ఆగుతాను మావయ్య? మన సమస్యలు తీరాలంటే ఆ శంఖం ఇంట్లో ఉండకూడదని స్వామీజీ చెప్పాక ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. వెళ్ళమ్మా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. నందిని, మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఏంటమ్మా ఆలోచించేది? రాత్రంతా పిచ్చి పిచ్చి కలతో నిద్ర పట్టలేదంటుంటే. అమ్మా నందిని,
స్రవంతికి మన బాధ భయం ఏం అర్థం అవుతాయి? త్వరగా వెళ్ళి ఆ శంఖం తీసేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే మావయ్య. నందిని, నేను చెప్పేది విను. ఇంకోసారి ఆలోచించు. ఏంటి స్రవంతి ఆలోచించేది? నువ్వే చెప్పావు కదా నిన్న అమావాస్య తీయకూడదు అని. మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అప్పుడంటే నువ్వు ఈ శంఖాన్ని తీయకూడదని అలా అన్నాను. ఒక్కసారి ఈ శంఖం ఇంటి గడప దాటితే ఎంత నష్టపోతామో నీకు తెలీదు. నా మాట కాదనుకో, నేను చెప్పేది విను. ఏంటి స్రవంతి నువ్వు చెప్పేది? మా వదిన మాకు దూరమే, మేం కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు మేమున్న ఈ పరిస్థితుల్లో ఈ శంఖం మాకు ముఖ్యం కాదు. దీనివల్ల వచ్చే కొత్త కష్టాలు భరించే శక్తి ఓపిక మాకు లేవు. దయచేసి అడ్డుపడకు. ఆగు నందిని. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. అయినా దేవుడంటే సాయం చేయడమే కాని ఎవరికీ అన్యాయం చేయడు నందిని. ఈ శంఖం ఉండడం వల్లే మాకిన్ని కష్టాలు. అయినా ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను. నా కుటుంబం తర్వాతే నాకు ఎవరైనా ఏదైనా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు బయటపడుతుంది స్రవంత సావిత్రి అనేది. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఈ శంఖం ఇంటి గడప దాటితే జరిగే నష్టం నీ ఊహకు అందనిది. అసలు నువ్వెవరు? అసలు ఇంతగా మా విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడానికి నీకేం అవసరం? చెప్పు, ఎవరు నువ్వు? నేనా? నేనెవర్నా? నేనెవరో చెప్పమంటావా? చెప్పమంటావా? నేనెవరినో చెప్పమంటావా?
నువ్వెవరనేదేగా మాకు కావలసింది. అందుకేగా ఎంత ప్లాన్ చేసింది. చెప్పు, ఎవరు నువ్వు? మా కుటుంబం గురించి మాకంటే నువ్వే ఎక్కువగా ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? చెప్పు. ఎందుకంటే నేను చెప్పు. నేను ఆహా, చెప్పవే. నేను మీ మనిషిని. ఆ, నువ్వు మా మనిషివా? అవును, మీ మనిషినే. మీ ఇంటి ఉప్పు తిన్నాను కాబట్టి, మీ ఇంట్లో ఇన్ని రోజులుగా ఉన్నాను కాబట్టి, మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటున్నాను. అందుకే నిన్న ఈ పని చేయొద్దు అంటున్నాను. అంతేగాని నాకింకే ఉద్దేశం లేదు. ఈ శంఖం విలువ నీకంటే నాకే బాగా తెలుసు. ఏం తెలుసు రవంతి నీకు? ఏం తెలుసు చెప్పు. మా వారసత్వంగా వచ్చిన ఈ శంఖం గురించి మాకంటే నీకే ఎక్కువగా తెలుసా? చూడు శ్రవంతి, నాకు కావాల్సింది మా కుటుంబం బాగుండటం. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఈ శంకర్ నాకు ఒక లెక్క కాదు. దయచేసి నన్ను ఆపద్దు. శ్రవంతి, ఇదే నీకు ఆఖరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి నన్ను ఆపితే నా మీదొట్టే. భగవంతుడా, ఇంక నా చేతుల్లో ఏమీ లేదయ్యా. నువ్వే ఈ కుటుంబాన్ని కాపాడాలి.
అమ్మా నందిని శంకేదమ్మా? మీరే కదా దగ్గరుండి మరీ పడేమని పంపించారు. పడేసావా? పడేశాను.